హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రాజేశ్వరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టారండి, అలాగే నా ఫ్రెండ్స్ కూడా అడిగారు నన్ను, ఏంటి నువ్వు ట్రావెల్ లాగ్స్లో కనిపిస్తావు, అలాగే అన్బాక్సింగ్ వీడియోలో కనిపిస్తావు, ఎందుకు కుకింగ్ ఛానల్లో మాత్రం మీరు కనిపించరు అని నన్ను అడిగారు. అందుకే ఈరోజు డిసైడ్ అయ్యి కెమెరా ముందుకు వచ్చి కుకింగ్ లాగ్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ రోజు రెసిపీ వచ్చి కోల్కతా స్టైల్లో చికెన్ రోల్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మా స్ట్రీట్లో వీధికి ఒకటి ఉందండి, చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఆ రెసిపీని నేను కనిపెట్టుకొని మా పిల్లలు కూడా చేసి పెట్టాను. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసి తిన్నారు. ఆ రెసిపీ మీకు కూడా షేర్ చేద్దామని ఈ లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 2 చిల్లీలు కట్ చేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి, మొత్తం పట్టేలాగా అంతా కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ పెరుగు. ఇప్పుడు కలుపుకొని తర్వాత పక్క పెట్టుకుందాం. ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకున్నాం, స్టవ్ వెలిగించుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు దీనిపైన వేసేసుకోవాలి. వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి దానిపైన. ఇప్పుడు 1 గంట తీసుకొని అటు ఇటు వేగించుకోవాలి నూనెతో. అటు 2 నిమిషాలు, ఇటు ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి ఇలా అలా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. కొంచెం చికెన్ అక్కడక్కడ అంటుకునేది కదా, దాన్ని ఇట్లా గీకేస్తే సరిపోతుంది. అయిపోయిందండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకుందాం. 2 చిల్లీస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి, అలాగే ఒక ఆనియన్ కూడా అలాగే కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని తర్వాత 2 టమోటాస్ కట్ చేసుకొని స్లైస్గా దీంట్లో వేసేసుకోండి. దీన్ని కూడా ఇలాగే ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అలాగే ఇలా కలుపుకోండి మొత్తం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు కలుపుకొని మొత్తం ఫ్రై చేసేసుకోండి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి పేస్ట్ లాగా. ఇప్పుడు కడాయిలో ఉండే చికెన్ అంతా ఒక ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, అది దీంట్లోకి మొత్తం వేసేసుకోవాలి పేస్ట్ అంతా. నేను మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు రోటీ ప్యాన్ తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తర్వాత దానిపైన కొంచెం బటర్ వేసేసి అది కరిగిన తర్వాత రెడీమేడ్ పరోటా తీసుకున్నాను, దాన్ని ప్యాన్ మీద వేసుకోవాలి. వేసుకొని బాగా కాల్చుకోవాలి, 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని రోల్ చేద్దాము. దీనిపైన కొంచెం మైనస్ వేసుకోవాలి, రోటీకి మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసుకుందాం. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి, అలాగే కొంచెం ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని రోల్ చేసేసుకోవడమే. ఇలా రోల్ చేసేసుకొని మధ్యలోకి
కొంచెం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని దీనికి సిల్వర్ పేపర్ రోల్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, చికెన్ రోల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.